So hi friends, once again welcome back to Classroom of the Elite Season 1 Episode 3. So last episode లో స్టూడెంట్స్ అందరూ తమ పాయింట్స్ ని కోల్పోవడం వల్ల తిరిగి పాయింట్స్ ని సంపాదించేందుకు జరగబోయే ఎగ్జామ్ లో స్టూడెంట్స్ అందరూ గ్రూప్ స్టడీస్ చేద్దామని అనుకుంటారు. దానికి అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ స్టడీస్ లోనే చాలా వీక్ గా ఉన్న ఒక ముగ్గురు స్టూడెంట్స్ మాత్రం ఒప్పుకోరు. దీంతో హొరికిటా అండ్ అయానా koji ఆ ముగ్గురి కోసం ఒక స్పెషల్ గ్రూప్ స్టడీని క్రియేట్ చేద్దామని అనుకుంటారు. బట్ ఆ ముగ్గురు దీనికి కూడా ఒప్పుకోరు. సో ఇక అలా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అండ్ రిజల్ట్స్ కూడా బయటకి వస్తాయి. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఆ ఎగ్జామ్ లో హై మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. సో అసలు ఇది ఎలా సాధ్యమైంది, స్టూడెంట్స్ అందరూ నార్మల్ మార్క్స్ కాకుండా హై మార్క్స్ ని ఎలా స్కోర్ చేయగలిగారో ఇప్పుడు జరగబోయే ఈ ఎపిసోడ్ లో అయితే మనం తెలుసుకుందాం. సో ఇక రిజల్ట్స్ చూసిన స్టూడెంట్స్ అందరూ కూడా కుషిడాకి థ్యాంక్స్ చెప్తూ, నువ్వు మా పాలిట దేవత, నీ వల్లే మేమందరం కూడా ఈ రోజు ఎగ్జామ్ లో హై మార్క్స్ ని స్కోర్ చేయగలిగాము అని తనని అలా గాల్లోకి లేపుతూ ఉంటారు. బట్ మన హొరికిటాకి మాత్రం కుషిడాకి అంత సీన్ లేదని ముందే తెలుసు. దీంతో హొరికిటా అయానా కోజిని అసలు నువ్వు ఏం చేశావు, స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా హై మార్క్స్ ని స్కోర్ చేయగలిగారు అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం అసలు ఎగ్జామ్ కి ఒక 3 days బిఫోర్ ఏం జరిగిందో తెలుసుకుందాం. సో ఇక మన సూడో ఎప్పటిలాగే తన సీనియర్స్ తో అయితే గొడవ పడుతూ ఉంటాడు. సో ఇక అదంతా కూడా మన అయానా koji దూరంగా ఉండి గమనిస్తూ ఉంటాడు. ఇక అక్కడికి ఆ సీనియర్స్ యొక్క మరో క్లాస్మేట్ అయినటువంటి ఇచినోజే అనే ఒక అమ్మాయి వచ్చి, స్టూడెంట్స్ స్కూల్లో గొడవ పడడం అనేది చాలా పెద్ద తప్పు, మీరు గనక ఈ గొడవని ఇప్పుడు ఆపకపోతే ఈ విషయాన్ని నేను సెక్యూరిటీ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాను, అప్పుడు ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అనుకుంటా అని అంటుంది. దీంతో ఆ అమ్మాయి క్లాస్మేట్ సూడోని వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత అయానా koji కూడా అక్కడికి వస్తాడు. ఇక అమ్మాయి వాళ్ళతో మళ్ళీ ఎప్పుడు స్కూల్లో ఎవరితో గొడవ పడకండి, అందరితో కలిసి ఉండండి అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక మన అయానా koji సూడోని మళ్ళీ గ్రూప్ స్టడీ కోసం కన్విన్స్ చేయడం కోసం ఈకే అండ్ యమయుచి ఇద్దరు కూడా ఇప్పుడు హొరికిటా గ్రూప్ స్టడీలో జాయిన్ అయ్యారు. ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే, సో నువ్వు నిజంగానే ఇప్పుడు కూడా తన గ్రూప్ స్టడీలో జాయిన్ అవ్వాలని అనుకోవట్లేదా అని అంటాడు. దానికి సూడో, నన్ను ఇలా డిస్టర్బ్ చేయకు, ఇప్పుడు నాకు వాలీబాల్ ప్రాక్టీస్ ఉంది అని చెప్పి తను వాలీబాల్ ప్రాక్టీస్ కి అయితే వెళ్లిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి సూడో తన వాలీబాల్ ప్రాక్టీస్ కంప్లీట్ అయి బయటకి వచ్చిన తర్వాత మన హొరికిటా తనని మీట్ అయ్యి, సూడో నువ్వు గనక ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నిన్ను వీళ్ళు స్కూల్ నుంచి తీసేస్తారు, అప్పుడు నీ వాలీబాల్ కెరియర్ కూడా ఎండ్ అవుతుంది. సో అందుకనే నేను నీకోసం ఈ బుక్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ పిక్ చేసి ఉంచాను, నేను ఇలా నా బెనిఫిట్ కోసం చేస్తున్నాను, ఇక నీ బెనిఫిట్ కోసం నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఈ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ ని జస్ట్ చదువు అంతే అని చెప్పి మన సూడోకి ఆ బుక్ ఇచ్చి హొరికిటా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక 2 days బిఫోర్ ఎగ్జామ్ ఏం జరిగిందో చూద్దాం. మన అయానా koji కుషిడాని తీసుకొని కెఫిటేరియాకి వెళ్తాడు. సో ఇక అయానా koji అక్కడ స్టూడెంట్స్ అందరూ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారో అబ్జర్వ్ అయితే చేస్తూ ఉంటాడు. సో అయానా koji ఇలా వాళ్ళ ఫుడ్ ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడో మీకు ముందు తెలుస్తుంది. సో ఇక అలా అయానా koji ఒక స్టూడెంట్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చొని, మీరు మా సీనియర్ కదా, యాక్చువల్ గా మేము క్లాస్ 1D లో ఉంటాము, నా పేరు అయానా koji, ఇక తన పేరు కుషిడా, యాక్చువల్ గా మేము ఇక్కడికి నీతో ఒక ట్రేడ్ చేసుకోవడానికి వచ్చాము, నీ దగ్గర ఫస్ట్ ఇయర్ మిడ్ టర్మ్ కి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి నాకు కావాలి అని అంటాడు. దానికి ఆ సీనియర్, ఇక్కడ ఇంత మంది ఉండగా నువ్వు ఎందుకని నన్నే చూస్ చేసుకున్నావని అడుగుతాడు. దానికి మన అయానా koji, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తమ పాయింట్స్ ని యూస్ చేసి వాళ్ళకు నచ్చిన ఫుడ్ ని తింటున్నారు, బట్ నువ్వు మాత్రం ఇక్కడ చప్పబడిపోయిన ఈ ఫ్రీ ఫుడ్ ని తింటున్నావు, అంటే దాని అర్థం నీ దగ్గర పాయింట్స్ లేవనే కదా, అందుకనే ఈ ట్రేడ్, నువ్వు గనక మాకు ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ని ఇచ్చినట్టయితే నేను నా 10,000 పాయింట్స్ ని నీకు షేర్ చేస్తాను అని అంటాడు. బట్ ఆ సీనియర్ మాత్రం మన అయానా kojiని, లేదు నాకు 30,000 పాయింట్స్ కావాలి అని డిమాండ్ చేస్తాడు. అప్పుడే మన అయానా koji తన వెపన్ కుషిడాని యూజ్ చేస్తాడు. కుషిడా ఎలాగోలా క్యూట్ గా ఉంటుంది కాబట్టి ఇక ఆ సీనియర్ ని చాలా క్యూట్ గా అయితే కాకా పడుతూ ఉంటుంది. సో ఇక అలా వాడు ఆ పాయింట్స్ ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వస్తాడు. సో ఇక ఫైనల్ గా 15,000 పాయింట్స్ కి అయితే మన అయానా koji ఆ ట్రేడ్ ని కుదుర్చుకుంటాడు. ఇక కుషిడా అయానా kojiని, ఇలా చేయడం చీటింగ్ అవుతుంది కదా అని అంటుంది. దానికి మన అయానా koji, అలా ఏం కాదు, మనం స్కూల్ రూల్స్ ప్రకారమే వెళ్తున్నాము, అండ్ ఇక వాడి ఫేస్ చూస్తే ఇలా క్వశ్చన్ పేపర్స్ ని ట్రేడ్ చేసుకోవడం ఇదేమి ఫస్ట్ టైం కానట్టుగా నాకు కనిపించింది, సో మనం ఏమి తప్పు చేయట్లేదు అని చెప్తాడు. ఇక ఆ సీనియర్ అయానా kojiకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తో పాటు ప్రీవియస్ క్విజ్ పేపర్ ని కూడా సెండ్ చేస్తాడు. దీంతో అయానా koji ఆ ప్రీవియస్ క్విజ్ పేపర్ ని అండ్ ఈ ఇయర్ క్విజ్ పేపర్ ని చెక్ చేస్తే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్ అవే ఉంటాయి. దీంతో అయానా koji ఈ ఇయర్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కి కూడా ఇవే క్వశ్చన్స్ రాబోతున్నాయని కన్ఫర్మ్ అయితే చేసుకుంటాడు. ఇక అయానా koji కుషిడా, నువ్వు నాకు ఇంకొక ఫేవర్ కూడా చెయ్యాలి, ఈ క్వశ్చన్ పేపర్స్ ని నువ్వే స్టూడెంట్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటాడు. దానికి కుషిడా, కానీ అలా ఎందుకని అడుగుతుంది. దానికి అయానా koji, నన్ను అందరూ నోటీస్ చేయడం నాకు నచ్చదు, అంతేకాదు క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నిన్ను బాగా నమ్ముతారు, సో ఈ క్వశ్చన్ పేపర్స్ ని నువ్వే వాళ్ళ కోసం సంపాదించానని నీ పేరే చెప్పు అని చెప్తాడు. ఇక ఎగ్జామ్ కి 1 day బిఫోర్ కుషిడా ఆ స్టూడెంట్స్ తో, ఇవి ప్రీవియస్
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండ్ ఈ ఇయర్ కూడా ఇవే క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఇవి నాకు ఒక సీనియర్ ఇచ్చాడు అని చెప్పి వాళ్ళందరికీ ఆ క్వశ్చన్స్ పేపర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇలా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ లో హై మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. ఇక ప్రజెంట్ సీన్ లో చబసిరా స్టూడెంట్స్ అందరితో మీరు ఈసారి బాగా కష్టపడ్డట్టున్నారు, అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హై మార్క్స్ ని స్కోర్ చేశారు. బట్ ఏది ఏమైనా ఒక్క స్టూడెంట్ మాత్రం స్కూల్లో నుంచి వెళ్ళిపోక తప్పదు, అది ఎవరో కాదు సూడోనే. ఎందుకంటే టెస్ట్ లో పాస్ అవ్వడానికి కావాల్సిన మినిమం మార్క్స్ 40, బట్ సూడో జస్ట్ 39 మార్క్స్ నే స్కోర్ చేశాడు. సో సూడో నీ సామాన్ అంతా ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు వెళ్ళిపోవడానికి అని అంటుంది. దీంతో కొంతమంది స్టూడెంట్స్ మేము దీనికి ఒప్పుకోము, సూడోని కాపాడేందుకు ఇంకా ఎలాంటి అవకాశాలు లేవా అని అడుగుతారు. దానికి ఆ టీచర్ రూల్స్ అనేవి అందరికి ఒకటే, సో సూడో వెళ్ళిపోక తప్పదు అని చెప్పి తనక్కడి నుంచి బయటకి వెళ్తుంది. ఆ తర్వాత మన అయానా కోజీ కూడా ఆ టీచర్ ని ఫాలో అవుతూ బయటకైతే వెళ్తాడు. సో ఇక అయానా కోజీ ఆ టీచర్ తో, మిస్ నేను మీతో ఒక ట్రేడ్ చేసుకుందామని అనుకుంటున్నాను, సూడోకి ఇంగ్లీష్ ఎగ్జామ్ లో తక్కువ వచ్చిన ఆ 1 మార్క్ ని నాకు సేల్ చేయండి, దానికి బదులుగా నా పాయింట్స్ ని నేను మీకు ఇస్తాను అని చెప్తాడు. దానికి ఆ టీచర్ నవ్వుతో, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు, సో నేను నిజంగా నీకు ఆ 1 మార్క్ ని సేల్ చేస్తానని అనుకుంటున్నావా అని అంటుంది. దానికి మనోడు, స్కూల్ డే 1 నాడు మీరే కదా చెప్పారు ఈ పాయింట్స్ ని యూజ్ చేసి మీరు ఈ స్కూల్లో దేన్నైనా సరే కొనుక్కోవచ్చని, అప్పుడు నేను ఈ 1 మార్క్ ని బై చేయొచ్చు కదా అని అంటాడు. దానికి ఆ టీచర్, సరే అయితే నేను నీకోసం ఆ 1 మార్క్ ని సేల్ చేస్తాను, కానీ దానికి రిటర్న్ గా నాకు 1 లాక్ పాయింట్స్ కావాలి అని అడుగుతుంది. బట్ ఆ టైమ్ లో మన అయానా కోజీ దగ్గర అన్ని పాయింట్స్ అయితే ఉండవు. సో అప్పుడే అక్కడికి సడన్ గా మన హొరికిటా వచ్చి, ఆ మిగిలిన పాయింట్స్ ని నేను నీకు షేర్ చేస్తాను, ఎందుకంటే సూడో వెళ్ళిపోవడం వల్ల క్లాస్ యొక్క మెరిట్ అనేది పడిపోతుంది, అది నాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి సూడో కోసం 1 మార్క్ నైతే పర్చేస్ చేస్తారు. ఇక చబసిరా వాళ్ళిద్దరితో, మీరు ఎంత కష్టపడ్డా సరే క్లాస్ డి నుంచి హయ్యర్ క్లాసెస్ కి ప్రమోట్ అవ్వలేరు, ఎందుకంటే ఇంతవరకు హిస్టరీలో ఒక్కసారి కూడా అలా జరగలేదు కాబట్టి అని చెప్పి తను క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక నెక్స్ట్ సీన్ లో హొరికిటా అండ్ అయానా కోజీ ఒక బెంచ్ పైన కూర్చొని, క్లాస్ ఏ దగ్గర 1004 పాయింట్స్ ఉన్నాయి, ఇక మన దగ్గర ఏమో జస్ట్ 87 క్లాస్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, మనం క్లాస్ ఏ లోకి ప్రమోట్ అవ్వాలంటే ఇది చాలా కష్టం, బట్ హొరికిటా సూడోని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. దానికి హొరికిటా, నేనేమి ఇది వాడి బెనిఫిట్ కోసం చేయలేదు, నా బెనిఫిట్ కోసం చేశాను అని అంటుంది. దానికి అయానా కోజీ, నిజంగానా, సర్లే అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో స్టూడెంట్స్ అందరూ పాస్ అయినందుకు కొంతమంది కలిసి అయానా కోజీ రూమ్ లో పార్టీ అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఇక కుషిడా అయానా కోజీని, మన టీచర్ సూడోని ఈ స్కూల్లో నుంచి తీసేయకుండా నువ్వు ఎలా కన్విన్స్ చేసావు అని అడుగుతుంది. దానికి అయానా కోజీ, టీచర్ ని కన్విన్స్ చేసింది నేను కాదు హొరికిటా అని చెప్పి మెల్లిగా మనోడైతే ఎస్కేప్ అవుతాడు. దీంతో సూడో ఎమోషనల్ అవుతూ, నేను నిన్ను అంత అవమానించినా కూడా నువ్వు నా కోసం ఇలా చేసావా, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఆ ముగ్గురు బ్యాక్ బెంచర్స్ కూడా హొరికిటాకైతే సారీ చెప్తారు. సో ఇక అలా వాళ్ళు ఆ పార్టీని ఎంజాయ్ చేసి అక్కడ నుంచి అయితే అందరూ వెళ్ళిపోతారు. ఇక కుషిడా ఏమో మన అయానా కోజీకి రూమ్ క్లీన్ చేసేందుకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక కుషిడా అయానా కోజీని అప్పుడే ఇలా అడుగుతుంది, అయానా కోజీ నీకు హొరికిటా అంటే ఇష్టమా, ఎందుకంటే మీరిద్దరు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు అండ్ క్లాస్ లో కూడా అందరూ మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలాడుతున్నారు అని అంటుంది. దానికి అయానా కోజీ, లేదు తను జస్ట్ నా ఫ్రెండ్ మాత్రమే అని అంటాడు. దానికి కుషిడా, ఓ అవునా, సరే అయితే ఇక నేను కూడా నా రూమ్ కి వెళ్తాను అని చెప్పి తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ కుషిడా తన మొబైల్ ని అయానా కోజీ బెడ్ లోనే మర్చిపోవడంతో దాన్ని రిటర్న్ చేసేందుకు అయానా కోజీ లిఫ్ట్ దగ్గరికి వెళ్తాడు. అమ్మాయిల రూమ్స్ అనేవి పై ఫ్లోర్ లో ఉంటాయి, బట్ కుషిడా ఏమో కింది ఫ్లోర్ కి వెళ్తుంది. కుషిడా ఈ టైంలో కిందికి ఎందుకు వెళ్ళిందని మన అయానా కోజీ కూడా కిందకి వెళ్తాడు. అప్పుడే మన అయానా కోజీ గంగలా ఉన్న కుషిడాని చంద్రముఖిలా మారడం అయితే చూస్తాడు. ఇక కుషిడా తన ముందు ఉన్న ఒక బ్యారిగేట్ ని తన కాల్తో గట్టిగా తన్నుతో, హొరికిటా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని తనని తిడుతూ ఉంటుంది. అప్పుడు సడన్ గా అయానా కోజీ చేతిలో ఉన్న మొబైల్ ఒక నోటిఫికేషన్ సౌండ్ అయితే వస్తుంది. దీంతో కుషిడా, ఎవరది, మర్యాదగా బయటకి రండి అని అంటుంది. దీంతో అయానా కోజీ అయితే బయటకి వస్తాడు. సో అయానా కోజీ కుషిడాతో, నువ్వు నీ మొబైల్ ని నా బెడ్ లోనే మర్చిపోయావు, దాన్ని రిటర్న్ ఇచ్చేందుకు నేను నీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. ఆ మొబైల్ ని తీసుకుని కుషిడా, ఇప్పటిదాకా నేను మాట్లాడిందంతా నువ్వు విన్నావు కదా అని అడుగుతుంది. దానికి అయానా కోజీ, ఇప్పుడు నేను వినలేదని చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్ముతావా ఏంటి అని అంటాడు. దానికి కుషిడా, నువ్వు గనక ఈ విషయాన్ని ఎవరితోనైనా చెప్పావంటే నువ్వు నాతో మిస్బిహేవ్ చేసావని నిన్ను బొక్కల్లో దోయిస్తా అని అంటుంది. దానికి అయానా కోజీ, నేను అలా చేశానని ఎలాంటి ప్రూఫ్స్ లేవు కదా అని అంటాడు. దీంతో కుషిడా అయానా కోజీ హ్యాండ్స్ పట్టుకొని తన బాడీకి టచ్ అయ్యేలా చేసి, ఇప్పుడు నీ ఫింగర్ ప్రింట్స్ నా బాడీ పైన ఉన్నాయి, సో ఇదే ప్రూఫ్, బీ కేర్ఫుల్, నేనేమి జోక్ చేయట్లేదు అని అయానా కోజీ దగ్గర ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదని ప్రామిస్ అయితే చేయించుకుంటుంది. సో ఇక మనోడు ప్రామిస్ చేసిన వెంటనే కుషిడా మళ్ళీ చంద్రముఖి నుంచి గంగలాగా అయితే మారిపోతుంది అమాయకురాల్లా.
అసలు ఎవరి కూషిడ, ఎందుకని తను అందరి ముందు ఇలా అమాయకురాల్లా నటిస్తుంది అండ్ తనకి హొరికిట అంటే ఎందుకని అంత కోపం. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.